Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోర్లను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది ఓ మై ఫ్రెండ్ సినిమా గురించి. స్పాయిలర్ అలర్ట్, ఇన్నెవిటబుల్ గా నువ్వు ఈ సినిమాలో ఈ ట్విస్ట్ ఉంటే బాగుండే అని నువ్వు చేతులు విసికేసుకున్న ట్విస్ట్ ఇస్తున్నా. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే చందు, సిరి. ఈ సిరి హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని నిన్ను అసిస్ట్ చేసే సిరి కాదు, చందు ఫ్రెండ్ సిరి. చందు మాట మాత్రమే వినే సిరి. వీళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఎన్ని యుగాలు, ఎన్ని కాలాలు, ఎన్ని పరిస్థితులు ఏది మారినా కానీ మారని ఒకే ఒకటి పార్లీజీలోని టేస్ట్. అట్లనే చందు సిరిల ఫ్రెండ్షిప్ కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అంతే అఫెక్షనేట్గా ఉంటారు ఇద్దరు ఒకరికొకరు. ఏసీ రూమ్లో కోజీగా కూర్చొని పనిచేసుకునేలాగా సెట్ చేసేటట్టు ఎంబీఏ చదువుకొని రారా అని చెప్పి కొడుకుని ముంబైకి పంపిస్తే కామన్ కంపోజర్ అవుతా అని చెప్పి మ్యూజిక్ నేర్చుకుంటాడు. ఇక డబ్బులు పెట్టి దెబ్బతిన్న ఫాదర్ ఊరుకుంటాడా? ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు పెంచుకోవాల్సిన తండ్రి కోపం, ద్వేషం, ఆక్రోషం పెంచుకుంటాడు. ఇక సిరి వీళ్ళిద్దరి గొడవల మధ్య సడలింపులు చేసి, అంకుల్ మ్యూజిక్ నమ్ముకుంటే వీడి ఇంటి మీద పెంకులు లేకుండా బతికేస్తాడనే కదా మీ బాధ, వాని కెరియర్ సెట్ అయ్యే బాధ్యత నాది, నేను చూసుకుంటా అని మాటిస్తుంది. చందుకి మ్యూజికే కాదు, కోపం కూడా అంతే ఈజీగా వస్తుంది. ఒక బ్యాండ్కి లీడ్ సింగర్ కావాలని ఆడిషన్స్ పెడితే అక్కడికి పోయి ఆడిషన్ ఇస్తాడా అంటే అక్కడ ఒక గొడవ పెట్టుకుని వానికి పంచిచ్చొస్తాడు. కూరలో ఉప్పు ఎక్కువ వేయాలన్నా, పప్పులో కారం తక్కువ వేయాలన్నా, డేట్కి పోయే ముందు డ్రెస్ వేసుకోవాలన్నా, బండి ముందుకు తీసే ముందు కీ తిప్పాలన్నా, ఏదైనా కానీ చందుని అడగకుండా చేయదు. అట్లనే యూఎస్లో ఉన్న తన లాంగ్ డిస్టెన్స్ బాయ్ ఫ్రెండ్ ఉదయ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే ముందు చందుని అడుగుతుంది. దిల్ దోస్తి డేరింగ్తోన మనోడు ఓకే అంటాడు, ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతలో యాక్సిడెంటల్గా చందు, సిరి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన రితుని కలుస్తారు. చందునేమో రెయినీ సీజన్లో పాట్ హోల్లో పడ్డట్టు ఆ పిల్ల ప్రేమలో పడిపోతాడు. టూర్కి సూట్ కేసులో బట్టలు పట్టాలంటే వాటిని కంప్రెస్ చేయాలా, ప్రేమని గెలిపించుకోవాలంటే పిల్లని ఇంప్రెస్ చేయాలా. అదే పని మీద సిరిని పక్కన పెట్టి రితుని ఇంప్రెస్ చేయడమే పని కాబట్టి తన వెనకాల తిరుగుతుంటాడు. సిరి చందు ఫ్రెండ్షిప్ మధ్య సిరినే థర్డ్ వీలర్ లాగా అనిపిస్తుంటది. నేను వీళ్ళిద్దరి మధ్య థర్డ్ వీలింగ్ చేసే బదులు 6 wheels ఉన్న బస్ ఎక్కేసి చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ నా కెరియర్ సెట్ చేసుకోవడం బెటర్ అని చెప్పి హర్ట్ అయిపోయి వెళ్ళిపోతుంటది. విషయం తెలుసుకున్న చందు తన తప్పును తెలుసుకుని బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి సారీ చెప్పేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ని కాపాడుకుంటాడు. అట్ దిస్ మూమెంట్ రితు కూడా చందు ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. కట్ చేసే సేమ్ సీన్ లో ఉదయ్ కూడా యూఎస్ నుంచి వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు తనకి. చందుకి రితు దొరికే, సిరికి ఉదయ్ దొరికే. వీళ్ళు నలుగురు హాయిగా టైం స్పెండ్ చేస్తున్నప్పటికీ సిరి చందు ఫ్రెండ్షిప్ ని చూసి అటు రితు కావచ్చు, ఉదయ్ కావచ్చు హర్ట్ అయిపోతుంటారు కానీ ఒకరికొకరు చెప్పకుండా ఉంటారు. మరి నాన్నకిచ్చిన మాట గుర్తుంది కదా, కొచ్చిలో ఒక పెద్ద కాన్సర్ట్ ఉంటుంది, దాంట్లో గనక గెలిచినాడు అంటే చందు టాప్ మోస్ట్ లీడింగ్ సింగర్ అయిపోతాడు. ఇక తన కెరియర్ సెట్ అయిపోతుంది. ఇట్లాంటి అద్భుతమైన మూమెంట్ని సిరి ఎందుకు మిస్ చేసుకుంటుంది? నేను వెళ్తా అని చెప్పేసి ఉదయ్తో నా లొల్లి పెట్టుకుని మరీ పోతుంది. బాయ్ ఫ్రెండ్ బ్యాండ్లో పర్ఫామ్ చేస్తుంటే గర్ల్ ఫ్రెండ్ భజన చేసుకుంటుంటుందా ఊర్లో, రీతు కూడా తోడెళ్తుంది. ఇక ఊర్లో ఉంటూ ఉదయ్ ఉపహారాలు పలహారాలు తినుకుంటే టైం వేస్ట్ ఎందుకు చేస్తాడు? తను కూడా జాయిన్ అవుతాడు కాబట్టి నలుగురు కలిసి కొచ్చికి వెళ్ళిపోతారు. అక్కడ అనుకోని పరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఉదయ్ చిన్న చిన్న వాటికి సిరి మీద కోప్పడుతుంటాడు. అక్కడ రితునేమో బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ నుంచి తను ఎందుకు ఉంది, ఏం చేస్తుంది, ఏం తెలవకుండా ఒక ఎక్సైట్మెంట్ తన లవ్ యాక్సెప్ట్ చేసేసింది కానీ అందులో స్పార్క్ లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన లైఫ్ గురించి తనకి క్లారిటీ రావాలి కదా అని చెప్పి గమ్మున అట్లనే సర్వైవ్ అవుతుంటుంది. వన్ ఫైన్ డే లైన్ దాటి ఉదయ్ సిరిని నిందిస్తాడు, క్యారెక్టర్ మీద మాట్లాడతాడు. ఈ మాట మీద కోపం వచ్చి చందు ఉదయ్ని కొట్టనిక పోతాడు కానీ సిరి మాటిని ఆగిపోతాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇస్తే ఇవన్నీ చూస్తున్న రితు ఇంకేమి నెక్స్ట్ 2 days పర్ఫామ్ చేయనిక పోవాలి. ఐఎమ్ నాట్ హ్యాపీ ఇన్ దిస్ రిలేషన్షిప్, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ ఇన్ దిస్ రిలేషన్షిప్, నన్ను డిస్కవర్ చేసుకోవాలనుకుంటున్నా, ఐ కాంట్ డూ దిస్ అని బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతుంది. పొదల్లో బాధపడుతూ కూర్చున్న చందుకి చెవులు చెమ్మగిల్లే ఒక విషయం వినిపిస్తుంది. ఉదయ్ సిరిని ప్రేమించిన విషయం అయితే వాస్తవం. యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు మారి ఒక వర్షం పడిన రాత్రి సిరి మీద ఉన్న ప్రేమ కాస్త క్యాన్సిల్ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి యూఎస్లో ఉన్న ఒక పిల్ల మీద పడుతుంది. సారు 2 timing చేస్తుంటారు. ఉదయ్ కావాలని సిరి మీద కోప్పడుతున్నాడని, తనే ఒక రెడ్ ఫ్లాగ్ అయ్యిండి రిలేషన్షిప్లో గ్యాస్ లైటింగ్ చేస్తూ తనకి ఇరిటేషన్ చేసి సిరి తనంతట తాను బ్రేకప్ చేసుకున్న తర్వాత యూఎస్కి వచ్చి నీతో సెటిల్ అయిపోతా అని చెప్తున్న మాటలు వింటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా తట్టుకుంటారు కానీ అబద్ధాలు మోసాలు తట్టుకోరు కాబట్టి అమాంతరం చందు ఆ విషయం వచ్చి సిరికి చెప్తాడు. గుండె బద్దలైపోయిన సిరి బాధపడుతుంది కానీ కాన్సర్ట్ ముందని చెప్పి కాన్సర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి చందుని మోటివేట్ చేస్తుంది. ఫైనల్ డే స్టేజ్ మీద చందు అనుకున్న సాంగ్ వేరు, తను పర్ఫామ్ చేసే సాంగ్ వేరు. బ్యాండ్ మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేసి ట్యూన్ మార్పిచ్చేసి చందు సిరికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని, వాళ్ళిద్దరికీ ఫేవరెట్ కామన్ సాంగ్ అయిన ఒక పాట ట్యూన్ లిరిక్స్ మార్చి స్టేజ్ మీద ఆ పాట పాడి ప్రపోజ్ చేస్తాడు. ఇంకేముంది, చందు సిరి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది, ఆ ప్రేమ పెళ్లిగా మారుతుంది. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఆల్టీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.